సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్లో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. హామీలు నెరవేర్చకుండా సంబరాలు ఎలా చేసుకుంటారని మండిపడ్డారు. ఏడాది గడుస్తున్నా దివ్యాంగులకు ఇస్తానన్న 6,000 ఇవ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం రోజున సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంటనే ఇస్తానన్న 6,000 పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నయీం. జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్టాఫీసు పాత జాతీయ రహదారి నందు ఈరోజు వికలాంగులు మరియు వృద్ధులు ఒంటరి మహిళల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు 4,000 పెన్షన్లు 6,000 పెన్షన్లు వేస్తామన్నారు. వృద్ధులకు ఉన్నటువంటి 2,000 పెన్షన్ని 4,000 పెన్షన్లు వేస్తామన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళలకు 2,000 వాళ్ళని 4,000 చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం గడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మా వికలాంగుల సమాజం పట్ల మీరు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. వెంటనే మా యొక్క వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. సంవత్సర కాలం గడుస్తున్నా ఈ రోజు వరకు మీరు మా పెన్షన్లను పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది. ఏం వారసత్వాలు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారండి? మా వికలాంగుల గోడ వినిపిస్తలేదా? మీరు ఏ కాదా హామీ ఇచ్చారు? హామీ ఇచ్చి నెరవేర్చకుండా తెప్పించుకోవడం మీరు చెప్పండి ఎంతవరకు సమంజసం?